శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనను అనడి కోరిక ఉదయిస్తున్నది కనుక సెలవేండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మొన్న పార్వతీదేవికి శివుడును నారదునికి బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకుంటేనే కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననే కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమున అందు క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతి అగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చేదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందుండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడొకటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అట్లే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానం గొప్ప ఫలమిచ్చుటయేగాక సమస్త పాపములు విడిపోవును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునికి మరుజన్మ అనేది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంతింత అని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి యందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నొయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంన స్నానం ఆచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలు చేసి శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చే పుణ్యఫలము ఇంతింత అని చెప్పలేము. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు బావి అందైనను స్నానం ఆచరించి శ్రీవారి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టంలో మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదీగాక మాఘమాసమంతయు ప్రాతకాలంన నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయాన మాఘపురాణం చదివి విష్ణుమందిరమున కానీ శివాలయమున కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇట్లా ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణ అనంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించడం కంటే తాను బతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించనో అట్టివాడు అనుభవించే నరకబాధల గురించి వివరించదను. సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలంలో నదీ స్నానం కానీ జపం కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలు అనుభవిస్తూ కుంభీనసమను నరకమున పడద్రోయబడను, అగ్నిలో కాల్చబడను, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడను, సలసల కాగు తైలంలో పడవేయబడను, భయంకరులకు యమకింకర్లు చే పీడించబడను. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీ 5వతనంతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వసౌఖ్యంలో అనుభవించును. ఇది ముమ్మాటికే నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అట్లు చెయ్యదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషంలో కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందును.
మాఘమాస స్నానమునకు వయపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలికైనను, జవ్వని అయినను, ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యములు కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణాన్ని దొంగిలించిన వారు, గురుభార్యతో సుఖించిన వారు, మద్యం తాగి పరస్త్రీలతో క్రీడించేవారు, జీవహింస చేయవారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించినడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము హరించిన వాడు, అసత్యమాడి పొద్దుగడుపు వాడును, మిత్రద్రోహి, హత్యలు చేయవాడు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేయవాడు, గర్వం కలవాడై తానే గొప్పవాడనని అహంభావంతో దైవ కార్యములను, ధర్మకార్యములను చెడగొడుతూ దంపతులకు విభేదమును కల్పించి సంసారములు విడదీయవాడు, ఇండ్లను తగలబెట్టువాడు, చెడు పనులకు ప్రేరేపించువాడు, ఈ విధమైన పాపకర్మలు చేయవారు సైతం ఎట్టి ప్రాయశ్చిత్తంలో జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రంననే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించదను వినము. తెలిసి ఉండయో పాపములు చేయవాడు, క్రూరకర్మములు ఆచరించేవారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలైన వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగను. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలా చేసినచో సత్ఫలితమును కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించను, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదం చేరుటకు అర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది. అట్లే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదొకటి చేత ఆ మాసమంతా ఆచరించే ఏ స్వల్ప కార్యమైన గొప్ప ఫలితాన్ని కలుగజేయను. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానం చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించడే వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయనో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పినడలా వారి పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించే వారిని కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణం చదువుట కానీ వినుట కానీ చేసిన 7వ జన్మాంతమును విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశించవలెనన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘస్నానం చేసిన అంతటి పుణ్యఫలం కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసం అంతయు కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తినిగాన నీ చెప్పిన రీతిని ఆచరించట అందరికీ శుభప్రదం. నేటి మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.